హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి భక్త కన్నప్ప. భక్త కన్నప్ప శివుడి భక్తుడు. శివుడి భక్తుడే ఈ భక్త కన్నప్ప. అయితే భక్త కన్నప్ప గత జన్మ ఏంటిదంటే కురు వంశానికి చెందిన పాండవులో ఒకడైన అర్జునుడే ఈ భక్త కన్నప్ప. అర్జునుడు చేసిన పాపాల వల్ల అర్జునుడు కన్నప్పగా పుట్టాల్సి వస్తుంది. కన్నప్ప ఇంకో పేరు తిన్నాడు. తిన్నాడు అనే పేరుతో ఉంటాడు కన్నప్ప. కన్నప్ప శివుడికి తన కన్నుని దానం చేస్తాడు. రక్తం కారుతున్న శివలింగంని చూసి తన ఒక కన్ను ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో కన్ను కూడా కారితే ఇంకో కన్ను కూడా కన్ను పెడదామని చూసినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. అయితే ఈ అర్జునుడు కన్నప్పగా పుట్టాల్సినందుకు కారణాలు ఏంటో చూద్దాం. మొదటగా అగ్నిదేవుణ్ణి కాండవ వనాన్ని దహించమని అర్జునుడును శ్రీకృష్ణుడు అనుడితోడే దహిస్తాడు. అందులో ఉన్నట్టి తక్షకుడు సర్పం జాతికి చెందినట్టి తల్లి పాము తన బిడ్డ పాము తోకపై నుండి ఎగిరిపోదాం అనుకుంటుంది. అనవసరంగా బాణం వేసి అర్జునుడు ఆ పాముల్ని రెండింటిని అక్కడికక్కడనే ఆ అగ్నిలో దహింపచేసి చనిపోయేలాగా చేస్తాడు. అది మొదటి తప్పు. రెండో తప్పు వచ్చేసి ద్రోణాచార్యుడు ప్రియ శిష్యుడు అర్జునుడు. అయితే ద్రోణాచార్యుడు అర్జునుని మించిన ధనుర్వేదంలో అతనికన్నా తోపు అనే వ్యక్తి ఎవరుండొద్దని, అయితే అతనికన్నా 6 బాణాలు వేస్తున్న ఏకలవ్యుని చూసి ఆశ్చర్యపోతాడు అర్జునుడు. దీంతో ద్రోణాచార్యుడు తోటి గొడవకు దిగుతాడు అర్జునుడు. ఆ విషయం వల్ల ద్రోణాచార్యుడు ఏకలవ్యుని బొటనవేలు అడుగుతాడు. బొటనవేలు అడిగిన అన్నిటికీ కారణం అర్జునుడు కాబట్టి ఆ శివలింగానికి కన్ను ఇవ్వడానికి కారణమవుతాడు. అంటే తన కన్ను ఇవ్వడానికి కన్నప్ప జన్మలో ఈ కన్ను ఇవ్వడానికి శివలింగానికి తయారవుతాడు. అయితే అర్జునుడు అరణ్య మార్గంలో ఒక పందిని బాణం వేస్తే అదే టైంలో శివుడు మారువేషంలో వచ్చి అదే బాణం రెండు ఒకటేసారి తలుగుతాయి. దాంతో నేను ముందేశానని ఈ శివుడితోటి అర్జునుడు యుద్ధం చేయడం వల్ల అర్జునుడు శివభక్తుడు అవ్వడానికి కారణమవుతాడు. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే కృష్ణుడు మరణాంతరం 16,000 మంది గోపికల్ని తన రాజ్యానికి తీసుకెళ్ళి తను ప్రొటెక్ట్ చేయాలనుకుంటాడు అర్జునుడు. దారిలో బందిపోట్లు ఎదురవుతారు. ఆ బందిపోట్ల నుంచి 16,000 మందిని కాపాడలేకపోతాడు. సమయానికి కృష్ణుడు లాంటి వారు అండలేక ఏం చేయాలో తోచక అక్కడున్న బందిపోట్లు కొంతమందిని చంపుతాడు. బందిపోట్లని చంపాడు కాబట్టి కన్నప్పగా పుట్టినప్పుడు బందిపోటు అనే ముద్ర వేయించుకుంటాడు ఈ అర్జునుడు. అర్జునుడు చేసిన ప్రతి ఒక్క శిక్షకు కన్నప్పగా అనుభవించాడు. ఫైనల్గా కన్నప్పగా పుట్టి శివుడి యొక్క బ్లెస్సింగ్స్ని పొందుతాడు అర్జునుడు. కన్నప్పగా శివభక్తుడిగా చాటుతాడు. అంతేకాకుండా శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టింది కూడా కన్నప్పనే. తన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షం అవ్వడం, వరాలు ఇవ్వడం, అతని అండగా ఉండడం జరిగింది. ఇది భక్త కన్నప్ప గురించి నాకు తెలిసిన విషయాలు. తర్వాత భక్త కన్నప్ప ఏమయ్యాడనే దాని గురించి క్లారిటీగా ఎక్కడ ఏది చెప్పలేదు. మొత్తానికైతే ఆటవికుడిగా పుట్టాల్సి వచ్చింది ఈ భక్త కన్నప్పగా అర్జునుడు చేసిన పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల, శాపాల వల్ల అతను భక్త కన్నప్ప కొట్టి తాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన ఛాన్సే ఈ కన్నప్పగా పుట్టడం. ఇది ఫ్రెండ్స్ భక్త కన్నప్ప గురించి నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.